హలో ఎవ్రీవన్, నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అండి. మా వాళ్ళందరికీ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎగ్స్ ముందే పగలగొట్టుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి. ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత కొంచెం కుక్ అవ్వాలి. కొంచెం కుక్ అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని క్యారెట్, బీన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. వాటిని అంతా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి కదా, బాగా గట్టిగా మిక్స్ చేస్తేనే మంచిగా అవుతుంది. సాల్ట్ వేసుకోవాలి ముందే. సాల్ట్ వేసుకుంటే క్యారెట్ తొందరగా కుక్ అవ్వదు కాబట్టి సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. రైస్ వేసుకోవాలండి. రైస్ కొంచెం పొలు ఉండాలి. పొలు ఉండాలంటే మనం వండుకునేటప్పుడే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. రైస్ మంచిగా అంటే ఆ రైస్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ వేసుకోండి. మేము మీడియంగానే తింటాం కాబట్టి మీడియం వేసుకున్నాము. ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకుంటున్నా అండి. మనం ఫ్రైడ్ రైస్ వేసుకుంటున్నాం కాబట్టి ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. మ్యాగీ మసాలా వేస్తున్నా అండి. మ్యాగీ మసాలా చాలా టేస్ట్ ఉంటుంది. మ్యాగీలోనే వేసుకోవాల్సిన అవసరం లేదు. మేము బిర్యానీలో కూడా వేస్తాము. మస్తు టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత గరం మసాలా వేస్తున్నా అండి. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నా. చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకి బిర్యానీ తిన్నట్టే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి మేము వేసుకుంటాము. ఫ్రెష్గా గరం మసాలా, ధనియాల పొడి పట్టుకున్నా అండి. ధనియాల పొడి మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండదు, అన్ని కూరలలో వేస్తాం కాబట్టి అందుకే కొంచెం తక్కువనే పట్టుకుంటాం. మేము బాగా మసాలాలు బాగా తింటాం కాబట్టి మసాలాలు ఎక్కువనే వేసుకుంటాం. మసాలాలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మేము కారం కూడా బాగానే తింటామండి. కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటాం. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయండి. చాలా అంటే కొన్ని గడ్డలు ఉంటాయి కదా, అట్లా కాకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోవాలండి, చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైతుందా అని మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారండి. వెయిట్ చేసి ఆకలిస్తుందని కిచెన్లో కొంచెం 100 సార్లు చూస్తారు. అందుకే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సోయా సాస్ వేసుకోవాలండి. మనకు ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేసిన లాగానే ఉండాలి కాబట్టి సోయా సాస్ వేసుకుంటున్నా. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వాడుతున్నా నేను. ఒకసారి ట్రై చేయండి, నేను వేసినవన్నీ ట్రై చేస్తే తెలుస్తుంది. వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వెనిగర్ వేసుకునేటప్పుడు క్యాప్ అల్లో పడిపోయింది, ఏమనుకోకండి, జారిపోయింది. కొంచెం వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. అది వెనిగర్ అంటే నిమ్మకాయ రసం లాగానే కదా, మంచిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయాలండి. మనకి ఎంతసేపు వీలవుతుందో అంతసేపు మిక్స్ చేయాలి. మనకి అంతా మిక్స్ అయితేనే టేస్ట్ వస్తుంది. లేకపోతే ఒక దగ్గర సోయా సాస్, ఒక దగ్గర గ్రీన్ చిల్లీ అదంతా కలవకపోతే టేస్ట్ మంచిగా ఉండదు. ఇక్కడ మా మమ్మీ క్యాప్ తీసిందండి. అమ్మ చేసినారా అనుకుంటూ వచ్చిన. అసలు యాక్చువల్గా మేము బిర్యానీ వండుకుందాం అనుకున్నాం, టైం లేదని చెప్పి ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాము. ఫస్ట్ మా చెల్లికే పెడుతుందండి మా మమ్మీ, ఎందుకంటే మా ఇంట్లో చిన్న అమ్మాయి కాబట్టి ఆమెకే పెడుతుంది. చిన్నవాళ్ళే ఫస్ట్ తినాలి కాబట్టి మా చెల్లికి పెట్టిన తర్వాత మంచిగా అంటే మేము ఏమంటారు ఆనియన్ కూడా కోసుకున్నామండి. ఆనియన్ కూడా కోసుకొని మేము ఆనియన్ లేదు తినమండి. ఇప్పుడు మా మమ్మీ తింటుంది. మా చెల్లికి పెట్టింది చూపించింది, మా మమ్మీ తింటుంది. మా మమ్మీకి చాలా ఇష్టం అండి నేను చేసే వంటలు అంటే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంది ఏందని. నేను వెరైటీగా చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్.